నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక అబ్బాయి కంప్లీట్ గా అమ్మాయిలాగా మారాలి అంటే దగ్గర 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పాను. కొంతమందికి అన్ని డబ్బులు లేక బ్లాక్ మార్కెట్ లో సర్జరీలు చేయించుకోవడానికి వెళ్తారు. బ్లాక్ మార్కెట్ అని నేను ఎందుకన్నానంటే అక్కడ అలాంటి వజనోప్లాస్టీ సర్జరీలు జరుగుతున్నట్టు గవర్నమెంట్ కూడా తెలియదు అనమాట. చాలా సీక్రెట్ గా డార్క్ ప్లేస్ లో చేస్తారు. ఇది చేసేది వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు, జస్ట్ ఒక నర్సు అంతే. ఇలాంటి దొంగ సర్జరీలు ఇంతకుముందు విజయవాడలో చేసేవాళ్ళు. సో ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ కింద మారాలి అంటే విజయవాడలో వాళ్ళు చెప్పిన స్పాట్కి వెళ్తే అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగుద్ది. ఆటోలో నేను కూర్చోబెట్టుకుని నీ కళ్ళ గంతలు కడతారు. నేను ఏ ప్లేస్కి తీసుకెళ్తా నీకు ఐడియా కూడా ఉండదు. విజయవాడలో ఉన్న సందులు గొంతులు మొత్తం తిప్పుతారు. ఫైనల్గా నీ కళ్ళ గంతలు ఓపెన్ చేసి హాస్పిటల్లో సర్జరీ చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ వజనోప్లాస్టీ చేయడానికి రెడీగా ఉంటుంది. ఆవిడ గారినే ముద్దుగా విజయవాడ మేరీ అంటారు. ఆ విషయం గవర్నమెంట్కి అలా తెలిసిన తర్వాత ఆవిడ అండర్ కవర్లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఆ మేరీ గారు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఇంకా స్టిల్ సర్జరీలు చేస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు. యూజువల్ గా వజనోప్లాస్టీ చేసేటప్పుడు మగాల యొక్క పీనస్ ని వజనలాగా కన్వర్ట్ చేస్తారు. దీనికి దగ్గర 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ విజయవాడ మేరీ గారు చేసే సర్జరీలు ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్ గా వాళ్ళ పీనస్ ని కట్ చేసి తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి ఈ రోజు నుంచి నీకు ఈ పీనస్ కి సంబంధం తెగిపోయిందని చెప్పింది. అండ్ అక్కడ కారే బ్లడ్ తోటి వాళ్ళ బాడీ అంతా కూడా ఒకసారి మర్దన చేసింది. అండ్ వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే ఆ రక్తం తోటి అలా బాడీ అంతా తడపటం వల్ల వాళ్ళ బాడీ మీద ఉన్న హెయిర్ మొత్తం రిమూవల్ అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. నిజంగా హెయిర్ రిమూవల్ అవుదని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు, బట్ నమ్ముతారు అంతే. ఈ సర్జరీకి ఆవిడ తీసుకున్న డబ్బులు 50,000 రూపాయలు. యూజువల్ గా ఇలాంటి వజనోప్లాస్టీ చేసే డాక్టర్లు అందరూ ఆర్టిస్టులు అంటారు. ఎందుకంటే వాళ్ళు పీనస్ నే వాళ్ళు వజనల్ లాగా చెక్కుతారు, ఒక ఆర్టిస్ట్ శిల్పాన్ని అందంగా చెక్కినట్టు. అందుకే వాళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. మరి 50,000 రూపాయల సర్జరీ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా దాన్ని కట్ చేసి చేతిలో పెడతారు. అందుకే వాళ్ళని ఆర్టిస్టులు అంటారు. ఆరు బయట గోడల మీద పెయింటింగ్ వేసుకునే వాళ్ళు అంటారు. యూజువల్ గా ఇలాంటి వజనోప్లాస్టీ చేసే ఎక్స్పర్ట్లు అందరూ ఢిల్లీలో ఉంటారు. ఆల్మెక్ ట్రాన్స్జెండర్ సర్జరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ. హైదరాబాద్ లోను, కోయంబత్తూరులోను, ముంబైలోను, గోవాలోను, విజయవాడలోను చాలా మంది డాక్టర్లు ఈ వజనోప్లాస్టీ చేయడానికి ట్రైన్ అయి ఉన్నారు. మీకు డౌట్ రావచ్చు, ట్రాన్స్జెండర్లకు కూడా అమ్మాయిలకు ఉన్నట్టు సేమ్ ఫీలింగ్స్ ఉంటాయని. వజనోప్లాస్టీలో కూడా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ సిగ్మాయిడ్ కోలన్ వజనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఒక అమ్మాయికి సెక్షువల్ టైంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఈ ట్రాన్స్జెండర్లకు కూడా సేమ్ అలాంటి ఫీలింగ్సే ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఒక ట్రాన్స్జెండర్ కి ఒక అమ్మాయికి మధ్యలో ఉన్న తేడా ఒక గర్భసంచి మాత్రమే. మిగతా ఫీలింగ్స్ అన్ని సేమ్ టు సేమ్. అందుకే చాలా మంది మగాళ్ళు ఇంట్లో ఉన్న వైఫ్ తోటి గొడవలు అయినప్పుడు ఆల్టర్నేట్ సెక్స్ కోసం ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఒక అమ్మాయి చేయలేని చాలా పనులు ట్రాన్స్జెండర్ చేస్తుంది. ఒక అబ్బాయికి ఏమేం కావాలి, ఎలా కావాలనేది వాళ్ళకి 100% తెలుసు. ట్రాన్స్జెండర్ తోటి లవ్ లో పడిన మగాళ్ళని నేను చాలా మందిని చూసా. ఒక అమ్మాయికి ఒక అమ్మాయి మాత్రమే కాంపిటీషన్ కాదు. గుర్తుపెట్టుకో, ట్రాన్స్జెండర్లకు ఉన్న అందానికి, వాళ్లకున్న నైపుణ్యతకి ఒక అమ్మాయికి ట్రాన్స్జెండర్ కూడా కాంపిటీషనే.